అపార్ట్మెంట్‌లో ఎవరైతే బాలుడు పొద్దున ఇరుక్కున్నాడు అన్నటువంటి వార్త ఎప్పటినుంచైతే వచ్చిందో, అప్పటినుంచి గూడా పాపం ఈ బాలుడు పరిస్థితి ఏంటి? లిఫ్ట్‌లో ఇరుక్కొని చనిపోవడం ఏంటి? అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి విషయం. కానీ మనకు తెలుసు సిటీలో ఈ అపార్ట్మెంట్ వ్యవస్థ గావచ్చు, లేదంటే ఈ లిఫ్ట్‌ల వ్యవస్థ గావచ్చు చాలా అంటే చాలా కామన్. అట్లాంటిది చాలా అరుదుగా ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. కానీ ఎంత డేంజరస్‌గా ఉంటాయనంటే ప్రాణాలే పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో, ఈ లిఫ్ట్‌లో ఇరుక్కున్నటువంటి 6 ఏళ్ల చిన్నారి ఈ మాసబ్ ట్యాంక్‌లోని శాంతినగర్‌లో నివాసం ఉండేటువంటి ఈ అర్నవ్ 6 ఏళ్ళు కేవలం 6 ఇయర్స్ మాత్రమే ఆ బాబుకి పాపం రోజులాగానే నాకు తెలిసి ఆ లిఫ్ట్‌లో ఎక్కుంటాడు. ఎందుకంటే అందులోనే నివాసం ఉండే బాలుడు కాబట్టి ఆ లిఫ్ట్ పాడవుతుందని గానీ, లిఫ్ట్‌లో అసలు ఇరుక్కుంటే అసలు ఎట్లా రెస్క్యూ కావాలి, ఏంటి అనేది కూడా పాపం తెలియకుండానే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ ఈ బాలుడు ఇరుక్కున్నటువంటి టైంలో 4 గంటల పాటు ఆ లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోయాడు. ఎంత నరకయాతన అనుభవించాడో మనం ఇమాజిన్ గూడా జేసుకోవచ్చు. కేవలం 6 ఏళ్ల బాలుడు లిఫ్ట్‌లో అట్లాగే బేస్‌మెంట్‌లో ఇరుక్కుపోయిన పరిస్థితి. మరి టెక్నికల్లీ ఏం జరిగింది? లిఫ్ట్‌లో మరి ఇరుక్కుపోయే పరిస్థితి ఎందుకొచ్చింది? ఏంటి అనేది కూడా టెక్నికల్లీ ఒకవైపు చెక్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 4 గంటల పాటు ఈ బాలుడు ఎప్పుడైతే ఆ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడో స్థానికులు గావచ్చు, లేదంటే అగ్నిమాపక సిబ్బంది అండ్ డీఆర్ఎఫ్ టీమ్ గూడా అందరూ ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అండ్ 6 ఏళ్ళు కేవలం 6 ఇయర్స్ మాత్రమే ఉన్నాయి ఆ బాబుకి. ఆయన పేరొచ్చేసి అర్నవ్. స్థానికులు కావచ్చు, అందులో బిల్డింగ్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ బాబుని బయటికి తీయడానికి, రక్షించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం అయితే చేసిండ్రు. ఈ అపార్ట్మెంట్‌లో మరి లిఫ్ట్‌కి సంబంధించిన ఇష్యూ ఏమన్నా ఉండిందా? తెలియకుండా బాబు ఎక్కాడా? ఈ లిఫ్ట్‌లో అసలేం ప్రాబ్లమ్ ఉంది? ఏంటి అనేది కూడా అపార్ట్మెంట్ వాసులకు పూర్తిగా అడిగే ప్రయత్నం కూడా చేశారు. పోలీస్ సిబ్బంది కావచ్చు, అట్లాగే రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఆరా తీసే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఈ బాలుడు 4 గంటలు అందులో ఉండిపోవడంతో పూర్తిగా ఆక్సిజన్ అనేది అంటే లో అయిపోయి ఆయనకు ఊపిరి ఆడక అన్‌కాన్షియస్ అయిపోయిన పరిస్థితి. 4 గంటలు రెస్క్యూ చేసిన తర్వాత ఆయనను పైకి లేపేసరికే పాపం బాలుడు పూర్తిగా అన్‌కాన్షియస్ అయిపోవడం. ఆ తర్వాత వెంటనే హాస్పిటల్ సిబ్బంది అంటే ఫస్ట్ ఎయిడ్ కోసం కూడా ఈ అంబులెన్స్‌ని కూడా రప్పించడం జరిగింది. డీఆర్ఎఫ్ టీమ్ అట్లాగే అక్కడున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఎంత ప్రయత్నం చేసినా కూడా 4 గంటలు ప్రయత్నం చేస్తే గానీ ఆ బాబుని బయటకు తీసే పరిస్థితి లేకుండా పోయింది. అప్పటికే అన్‌కాన్షియస్ అయిపోవడం. వెంటనే ఆక్సిజన్ అది పెట్టి నీలోఫర్ హాస్పిటల్‌కి దగ్గరలో ఉన్నటువంటి నీలోఫర్ హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడం జరిగింది. కానీ ఎంత ప్రయత్నం చేసినా, ఏం చేసినా సరే పాపం బాలుడు కాసేపటి క్రితమే అర్నవ్ 6 ఏళ్ల బాలుడు చనిపోవడం జరిగింది. నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే లిఫ్ట్‌లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోవడం ఏంటి? ఎందుకంటే మన రోజు జీవితంలో లిఫ్ట్ అనేది వెరీ వెరీ కామన్. మనమే పెద్దవాళ్ళం ఎప్పుడైనా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినప్పుడు హైరానా పడుతుంటాం. ఇట్లా ఏమైందా? ఏంటా? అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉంటాం. కొన్ని టైమ్స్‌లో ఇట్లా చిన్న పిల్లలు ఇరుక్కుపోయినప్పుడు మరి ఏం చేయాలి? వాళ్ళకు కనీస అవగాహన కూడా ఉండదు. ఇట్లా లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే మరి ఏం చేయాలి? అలారం అనేది ఒకటి ఉంటది. అది నొక్కాలో లేదో కూడా పాపం ఆ బాబుకు తెలుసో లేదో తెలీదు. ఆ బాబు ఎప్పుడైతే లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిండో చూసినట్టున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత వెంటనే అందరికీ సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళే స్వయంగా ఆ లిఫ్ట్‌లో ఇరుక్కున్నటువంటి బాలుడిని బయటకు తీసే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా టైం ల్యాప్స్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ టీం వీళ్ళందరూ కూడా స్పందించే లోపలనే కొన్ని గంటలు గడిచిపోయింది. ఆ తర్వాత పాపం ఆక్సిజన్ అందలేకపోయింది. అండ్ క్రిటికల్ కండిషన్‌లోనే ఆయనను బయటకు తీయడం జరిగింది. అంటే ఆయన ఆక్సిజన్ లెవెల్ పూర్తిగా పడిపోయింది. ఊపిరి ఆడకపోవడం, ఆ తర్వాత వెంటనే ఒక్కడే బాలుడు ఉండడం. పాపం ఆయన ఒక షాక్‌లోనే ఉండిపోయి ఉంటాడు. 6 ఏళ్ల బాలుడికి ఏం తెలుస్తది? అదే జరుగుంటుంది అనేసి కూడా
డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. సో, నీలోఫర్ హాస్పిటల్‌కి తరలించి ఆయనకు పూర్తిగా ఐసీయూలో ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బాబు ఆల్రెడీ క్రిటికల్ కండిషన్‌లోనే ఈ లిఫ్ట్ నుంచి బయటకి తీసిన సిట్యుయేషన్‌లో నీలోఫర్ హాస్పిటల్‌కి సంబంధించిన డాక్టర్స్ గూడా ప్రయత్నం చేసినా పాపం విఫలమైనట్టే కనిపిస్తోంది. కాసేపటి క్రితమే పాపం ఈ అర్నవ్ అనే 6 ఏళ్ల బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కొని చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు అతన్ని ఉస్మానియా హాస్పిటల్‌కి తీసుకెళ్లి పోస్ట్‌మార్టం కోసం తరలించడం జరిగింది. కానీ ఇదొక లెసన్ అనుకోవచ్చు అందరికీ. బికాస్ ఈ లిఫ్ట్‌లకు సంబంధించి మెయింటెనెన్స్ అసలు నిల్ అంటే నిల్ అని చెప్పొచ్చు. ఎప్పుడో లిఫ్ట్ పాడైతే గానీ దాని మెయింటెనెన్స్ గురించి ఎవరు పట్టించుకోరు. కానీ ఇది ఎంత డేంజరసో ప్రాణాలు కూడా తీసే పరిస్థితి వస్తుంది అనేసి అప్పుడప్పుడు జరిగే ఘటనలు మనకు చెప్తూనే ఉంటాయి. అయినా సరే మెయింటెనెన్స్ కింద చాలా అపార్ట్మెంట్స్ లిఫ్ట్ మెయింటెనెన్స్ అనుకోండి, లేదంటే కింద సెక్యూరిటీ వాళ్ళ కోసం అనుకోండి, అందరి కోసం కూడా కొంత మెయింటెనెన్స్ ఛార్జ్ అయితే అందరు కూడా చెల్లిస్తూ ఉంటారు. మరి లిఫ్ట్ గురించి కొంత లైట్గా తీసుకోవడం కావచ్చు, ఇట్లాంటి ఘటనలు జరగడానికి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. సో దానికి కూడా ఒక ప్రత్యేక చట్టం ఉంటుంది. అంటే లిఫ్ట్కి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయాలి అనేసి కూడా ఒక చట్టం గతంలో ఒక 2-3 రాష్ట్ర సర్కార్లు కూడా చేసినాయి. అట్లనే మన తెలంగాణలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తరచుగా జరుగుతున్నాయి కాబట్టి పాపం ఏమీ తెలియకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఈ లిఫ్ట్ వ్యవస్థను మెయింటైన్ చేయకపోతే కూడా చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవచ్చు అనేది కూడా ఒక చట్టం తీసుకురావాలి అనేటువంటి డిమాండ్ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే వినిపిస్తోంది. కానీ అత్యంత బాధాకరం, కేవలం పాపం అభం శుభం తెలియదు. ఆ బాబుకి రోజులాగానే లిఫ్ట్లో వెళ్తాం కదా అనుకొని లిఫ్ట్ ఎక్కి ఉంటాడు. కానీ చిన్నపిల్లలు ఒక్కరినే లిఫ్ట్లో దయచేసి ఎక్కించకండి అనేది కూడా ఈ ఘటనకు సాక్ష్యం అని అనుకోవాలి. అందుకే పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లలతో పాటు ఎంత పనున్నా, ఎంత అర్జెన్సీ ఉన్నా సరే దయచేసి పిల్లల్ని అయితే పంపించకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా లిఫ్ట్లో ఇరుక్కుపోతే అసలు ఎట్లా రెస్క్యూ కావాలి, ఎలా స్పందించాలి అనేది కూడా మినిమం నేర్పించండి అనేది కూడా ఈ ఘటన మనకు చెప్పకనే చెప్తోంది. ఇప్పుడు 6 ఏళ్ల బాబు పాపం ఏమీ తెలియకుండానే లిఫ్ట్లో ఇరుక్కొని చనిపోయిన పరిస్థితి.